నమస్తే ఓర్గలు 9 నేషన్ టీవీకి స్వాగతం. ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం వారణాసిలో లోక్సభ ఎన్నికల నామినేషన్ వేశారు. మోడీ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ మిత్రపక్ష నాయకులు వచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, చంద్రబాబు నాయుడు, జితన్ రామ్ మహంజీ, ఓం ప్రకాష్, సంజయ్ నిషాద్, ఎన్డీఏ కూటమికి చెందిన రామ్ దాస్ వారణాసి కలెక్టరేట్కు చేరుకున్నారు. అంతకుముందు ఆయన బాబా కాలభైరవునికి ప్రార్థన చేశారు. తర్వాత గంగా నది దగ్గర ఘాట్ పూజలు చేసి గంగా హారతి ఇచ్చారు. అక్కడి నుంచి నేరుగా వారణాసి కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని వారణాసి నుంచి లోక్సభ ఎంపీ స్థానానికి మోడీ పోటీ చేయడం ఇది మూడోసారి. 2024 లోక్సభ ఎన్నికల్లో జూన్ 1న ఇక్కడ చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. లోకి రావడం కోసం ఇష్టం వచ్చిన హామీలను ఇచ్చిన కాంగ్రెస్ 5 నెలల టైం పాస్ చేసిందని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ప్రజలకు అర్థమైందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రజలందరూ భావిస్తున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అత్యధికంగా మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ కి సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన గులాబీ సైనికులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికల్లో కొందరి స్వార్థంతో ఓడిపోయామని, పార్టీ కోసం కష్టపడిన అందరికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో అందరికీ సముచిత స్థానం కల్పించి పార్టీలో నిలబెట్టామని అన్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ఆడబిడ్డలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో మా నాయకులు కార్యకర్తలు బలంగా పనిచేయడం, మరొక వైపు సోషల్ మీడియాలో కూడా అంతే స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల దుష్ప్రచారాలను, ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో, ముఖ్యంగా ఈ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడికక్కడ మా పిల్లలు ఒకవైపు ప్రభుత్వం కేసులు పెట్టే ప్రయత్నం చేసినా, రేవంత్ రెడ్డి పోలీసులు భయపెట్టే ప్రయత్నం చేసినా
ఎక్కడికక్కడ చాలా చురుగ్గా పార్టీ యొక్క ఆలోచనను, బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరించి చెప్పినందుకు సోషల్ మీడియాలో కూడా పనిచేసిన మా నాయకులు, కార్యకర్తలు, సైనికులు అందరికీ పేరు పేరున నమస్కారం. దాడులను, కేసులను, కుట్రలను, కుతంత్రాలను, స్వార్థపరుల రాజకీయ ఎత్తుగడలను ఎన్నిటినీ తిప్పికొడుతూ మరి మొక్కవోని ధైర్యంతో ముందుకు పోయినాం. పెద్దలు కేసీఆర్ గారి బస్సు యాత్రతో నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర. 17 రోజుల బస్సు యాత్రతో 2 జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి. 2 జాతీయ పార్టీల నాయకత్వాలు కూడా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది. ఏ జిల్లాకి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా బ్రహ్మరథం పట్టినారు ప్రజలు. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి పాయింట్లో ఎక్కడెక్కడైతే కేసీఆర్ గారు కాలు పెట్టారో దాదాపు కూడా ముచ్చెమటలు పట్టించినాం. మొత్తం క్యాడర్ నుంచి లీడర్లు మేము చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని కనబడింది. మేము ఎక్కడెక్కడైతే తిరిగినామో చాలా స్పష్టంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా అని చెప్పి మోసం చేసినందుకు, రైతు బంధునే మొత్తంగా వేయనందుకు, కరెంటు విషయంలో తీవ్రమైన నష్టం చేసినందుకు, క్వింటాల్కు 500 స్వయంగా తారీఖులు చెప్పి మళ్లీ మాట మార్చిన విధానం, తేదీలు మార్చిన విధానం, దేవుళ్ల మీద ఎన్ని ఓట్లేసినా ఒక నమ్మలేని పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ పట్ల తీసుకొచ్చిన మాట కూడా. రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి గెలిచిన 5 ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని అన్నారు. దీంతో తమ బలం 90కి పెరుగుతుందని, తమ ప్రభుత్వం ఎలాంటి దోకా ఉండదని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీ భవన్లో జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ మోసం చేసిందని జగ్గారెడ్డి విమర్శించారు. బీజేపీ దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతుందని అన్నారు. గాంధీ కుటుంబానికి మోసం అంటే తెలియదని అన్నారు జగ్గారెడ్డి. హామీలు ఇచ్చిన ఎగవనామం పెట్టడంలో బీజేపీ నాయకులను మించిన వారు ఉండరని సెటర్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్న జగ్గారెడ్డి ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని చెప్పారు. గాంధీ భవన్ క్షోభంలో పడబోతుంది అని ఆయన ఏదో జాతకం చెప్పాడు. చెప్పుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్లో విలీనం అవుతుందని కూడా ఏదో 2 మాటలు చాలా సీరియస్గానే ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ లక్ష్మణ్ గారికి, బీజేపీ నాయకులకు స్పష్టత ఇస్తూ ప్రజలు కూడా కన్ఫ్యూజ్ కాకండి, లక్ష్మణ్ గారి మాటలకు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దని గాంధీ భవన్ మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి 2-3 మాటలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఒకటి, ఈ ఆగస్టుల సంక్షోభం అనేది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు 65 ఎమ్మెల్యేల సీట్లు చాలా క్లియర్గా ఇచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 4 నెలలు ఆల్రెడీ రూలింగ్ అవుతుంది. సీఎం హోదాలో సోనియా గాంధీ రాహులకు అక్కడిక్కడ అంత తిరుగుతున్నారు. ఆయన భార్య బస్సు పోతున్నది. ఎంటైర్ తెలంగాణలో ఉన్న మహిళలందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టిగా డిప్యూటీ సీఎం కానీ మా క్యాబినెట్ మినిస్టర్స్, సోనియా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక్కొక్కరు ఎన్నిసార్లు తిరిగినా మనం అంచనా వేయలేము. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. కరెంట్ ఆల్రెడీ క్లారిటీ ఉంది కదా, ఇంట్లో ఉన్నాయి. ఇంకొక 2 ఆల్రెడీ ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? తెలంగాణ ప్రజలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు మీ నాయకుడు 2 కోట్ల సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలలో మీరు తెలంగాణతో పాటు
దీని గురించి నువ్వు డిబేట్లకు రా. మా ఎంపీ ఇప్పుడు సపోజ్ నువ్వు ఎంపీ కదా, మా ఎంపీ మా రాజ్యసభ, నువ్వు రాజ్యసభ, మా బీసీ నాయకుడు రాజ్యసభ అనిల్ యాదవ్ ఉన్నాడు, మీ ఇద్దరు కూర్చోండి దీని మీద. నేనేమంటున్నానంటే అటు లక్ష్మణ్ బీజేపీ రాజ్యసభ బీసీ నాయకుడే, మా దగ్గర సిటీలో బీసీ నాయకుడు రాజ్యసభ అనిల్ యాదవ్ ఉన్నాడు కదా, మీ ఇద్దరు కూర్చొని తెలంగాణలో ఈ రోజు నుంచి రాబోయే 7 రోజుల వరకు అంటే మే 20 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ నాగరత్నం తెలిపారు. ఈ రోజు నుంచి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హనంకొండ, నారాయణపేట్, గద్వాల్ జిల్లాలో రేపు వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేడు, రేపు సాయంత్రం, రాత్రి సమయాల్లో జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించారు. మంగళవారం, బుధవారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, గురువారం ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడిన తేలికపాటి నుంచి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో విలీనం అవుతుందని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. కారు పని అయిపోయిందని విమర్శించారు. జాకీపట్టి లేపినా కారు లేచే పరిస్థితి లేదని చెప్పారు. భవిష్యత్ అంతా బీజేపీదేనని, ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారని తెలిపారు. హైదరాబాద్లో లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు బీజేపీకే వస్తాయని ఆయన తెలిపారు. 4 విడతల్లోనే బీజేపీ మెజార్టీ సాధించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందో లేదా చూడాలని లక్ష్మణ్ అన్నారు. రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మడం లేదని, రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మారుస్తున్నారని ఆరోపించారు. కేవలం ఓట్ల కోసం అడ్డగోలు హామీలిచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. ముసలి వాళ్ళు సైతం కూడా ఏకపక్షంగా పార్టీలన్నిటినీ కాదని మోదీ వైపు మొగ్గు చూపినట్టుగా మాకు స్పష్టమవుతున్నది. పోలింగ్ పర్సంటేజ్ కూడా అది సానుకూల పరిణామంగానే మేము భావిస్తూ ఉన్నాం. మొదటిసారి ఎన్నికలన్నీ కూడా మోదీ పట్ల ప్రో ఇన్కంబెన్సీ ఒక ఓటు నిర్మాణం కావడం, సహజంగా 2 పర్యాయాలు ప్రభుత్వం కొనసాగిన తర్వాత ఏదైనా ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్సీ ఉండాలి. కానీ మోదీ గారు చెప్పినవన్నీ కూడా చేశాడని, చేయగలిగినవి మాత్రమే చెప్పి చూపించాడని, కాంగ్రెస్ మాదిరిగా ఓట్ల కోసము గ్యారంటీలు, ఉచితాల పేరు మీద ప్రలోభపెట్టే వ్యక్తి కాదు. ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకుపోయగలిగినటువంటి సత్తా ఉన్న నాయకుడిగానే
ప్రజలు భావించి వారు ఏకపక్షంగా మోదీ వైపు మొగ్గు చూపారు. మొత్తం దేశవ్యాప్తంగా 4 ఫేజుల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా 370 సీట్లు బీజేపీ, ఎన్డీఏ 400 సీట్లు సాధించే దిశగానే ఇది రూఢి అవుతా ఉన్నది. ఈ పార్టీకే భారతీయ జనతా పార్టీకి మెజార్టీ ఈ 4 ఫేజుల్లో కూడా స్పష్టంగా సాధించామనేటువంటి సమాచారం అందుతుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని పరిస్థితి మళ్ళీ నిర్మాణం కావడం. రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు నీళ్ళ విడిచి సాము చేసిన ప్రజలు ఉచితాలను గ్యారెంటీలను నమ్మలేదు. రైతుల రుణమాఫీ డిసెంబర్ 9 కని చెప్పి ఆగస్టుకు వాయిదా వేసి అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిన ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అలవిగాని హామీలు ఇస్తున్నాడని ఈ రాష్ట్రం పూర్తిగా మరి అప్పుల ఊబిలోకి నెట్టబడి ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని కూడా మరి ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేస్తారనే దాని మీద ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలంటే 2 లక్షల కోట్లు, అంటే అప్పుల మీద అప్పులు చేసి అప్పుల మీద వడ్డీ కట్టడానికే ఇవాళ కొత్తగా అప్పులు ఈ ప్రభుత్వం యోజన చేస్తుంది తప్పితే అప్పు తెస్తే కానీ జీతాలు ఇవ్వలేని దుస్థితి ఈ రాష్ట్రంలో. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారణాసి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమంలో వీళ్ళిద్దరూ పాల్గొన్నారు. మోడీ నామినేషన్ అనంతరం మధ్యాహ్నం జరిగే ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వారణాసిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 400 లోక్సభ సీట్లు సాధించబోతుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2047కు వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ పనిచేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలోనే మన దేశం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. It is a historical occasion. It is a holy place. Third time, Narendra Modi ji is going to become Prime Minister. As on today, for the last 10 years, he has done extremely well. Country needs him. India is going to play global role. He has prepared Vikasit Bharat by 2047. Indians or India are going to play very major role globally. Sir, BJP leader Sushil Modi passed away yesterday. We express our condolence for his death. It is a sad incident, but sometimes destiny. So what about seat, NDA seat? Last of all. No, very clear. NDA is going to get 400 plus. Thank you, sir. రాష్ట్రంలోని కొన్ని చోట్ల రాత్రి 2 గంటల వరకు పోలింగ్ కొనసాగించినట్లుగా ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. సోమవారం రాత్రి 12 గంటల వరకు దాదాపు 78.25% పోలింగ్ నమోదైందని తెలిపారు. 1.2% పోస్టల్ బ్యాలెట్తో కలిపి మొత్తం 79.4% ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత పూర్తి వివరాలు వస్తాయని ఆయన వెల్లడించారు. సుమారు 81% పోలింగ్ నమోదవచ్చని అంచనా వేస్తున్నారు. స్టేషన్స్లో 6 o'clock తర్వాత కూడా పోలింగ్ నడుస్తూ ఉంది. దాంట్లో 100 నుంచి మ్యాక్సిమం దాంట్లో 90% దాంట్లో 100 నుంచి 200 మంది ఉన్నారు. సో దాట్ విల్ కంప్లీట్ బై 8:30 వరకు కంప్లీట్ అయిపోతుంది. కొన్ని పోలింగ్ స్టేషన్స్లో దేర్ వాజ్ సమ్ డిస్టర్బెన్స్, మధ్యలో 2-3 hours గ్యాప్ వచ్చింది మెషిన్ వల్ల లేదా వేరే ఇన్సిడెంట్ వల్ల, అక్కడ కొద్దిగా లేట్ అవుతుంది. బట్ ఇది రిమైనింగ్ some 50-60 పోలింగ్ స్టేషన్స్లో వాట్ ఎవర్ వేర్ ద నంబర్ ఈజ్ మోర్ దెన్ 200, అక్కడ మేము 10 o'clock వరకు క్లోజ్ చేసేస్తాం. సో మన టీమ్స్ కూడా ఆల్మోస్ట్ 12,000 టీమ్స్ హ్యావ్ క్లోజ్ ద పోల్ అండ్ స్టార్టెడ్ ఫర్ దేర్ డెస్టినేషన్. వాళ్ళు ఇప్పుడు రిసెప్షన్ సెంటర్స్కి వస్తారు. రిసెప్షన్ సెంటర్స్ నుంచి ఇట్ విల్ బీ స్ట్రాంగ్ రూమ్లో క్లోజ్ అవుతుంది ఈ మెషిన్స్.
So by 10 o'clock, I expect that maximum this polling will be closed and the teams will start. These remaining 40, 50, 60 polling stations, more than 300 unnaru. Akkada this will close by 10 o'clock and they'll start. But almost already some 40% work, their teams have started back. Papers, statutory papers, non-statutory paper. Close ki late night, lekapothe early morning వరకు అది నడుస్తూ ఉంటుంది. Close the strong room, seal చేస్తాము. సీల్ చేసిన తర్వాత అక్కడ కెమెరా పెడతాము. సీసీ కెమెరా ద్వారా కంటిన్యూస్గా అక్కడ స్ట్రాంగ్ రూమ్ మీద నిఘా ఉంటుంది. అండ్ దెన్ అట్ ద సేమ్ టైం ప్రతి పెట్టడానికి అవకాశం కూడా ఉంటుంది. సో హూ ఎవర్ వాంట్స్ టు స్టే, దే కెన్ స్టే బ్యాక్ అండ్ వాచ్ ద స్ట్రాంగ్ రూమ్ టిల్ ద టైమ్ ఆఫ్ కౌంటింగ్. This is apart from this thing, now we have ఎలక్షన్ కమిషన్కి మనం కొన్ని రిపోర్ట్ పంపించాల్సి ఉంటుంది. దాంట్లో ఈ అంత రిపోర్ట్ రేపు వెన్ దే 17C ఆ టాలీ చేసిన తర్వాత మేము అందరికీ ఫైనల్ ఫిగర్ చేస్తాము. బట్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ దిస్ టైమ్ పోలింగ్ పర్సెంటేజ్ హ్యాస్ ఇంక్రీస్డ్. A large number of people. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్లు 9 నేషనల్ టీవీ.